విక్టర్ గారి గురించి చాలా చెప్పాలి, సమయాతీతం వల్ల చెప్పలేకపోతున్నాం. జార్జ్ విక్టర్ గారు ఈజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ. డ్యూరింగ్ హిజ్ టెన్యూర్ he designed the master plan and he decided how the things should go, and he rendered his wholehearted efforts in constructing various buildings including this convention center. Under his regime we organized the first convocation without this building. I remember we made some temporary arrangement in tents and still that went well. It's a grand success. జార్జ్ విక్టర్ గారికి మెటిక్యులస్ ప్లానింగ్ ఉంది. ఆయన ప్రతి జంక్షన్లోనూ చెట్లు వేయమన్నారు. ఆ చెట్లు ఇప్పుడు దాదాపు కొన్ని వందల బళ్ళకి కార్లకి షెల్టర్ ఇస్తున్నాయి. అలాగే చెరువు తవ్వించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ చెప్పాలి సార్. 2 విషయాలు చేశారు. ఒకటి అఫిలియేషన్స్ తెచ్చారు. ఐ రిమెంబర్ ద మీటింగ్ దట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ ఆనంద్ రీజెన్సీ and he boldly told the colleges should affiliate to Adikavi Nanna University, rather Andhra University, which is the source of revenue and for our welfare and well-being. So a great step సార్ తీసుకున్నారు. 2 ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా క్యాంపస్ షిఫ్ట్ అవ్వాలి, క్యాంపస్ ఇక్కడ ఆపరేట్ అవ్వాలి అని సారే ఫస్ట్ చేశారు. ఆయన ఎక్కువసేపు ఆఫీస్లో కన్నా కన్స్ట్రక్షన్లోనే ఉండేవాళ్ళు. We like you, sir. We still remember all your hard work and efforts that you have made for making this university like this. With whole heart, I welcome you, sir, onto the dais. థ్యాంక్ యూ సార్. మొన్న నారీ ఫెస్ట్ కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది యూనివర్సిటీలో. మేడం దానికి ప్రత్యేకంగా ప్లాన్ చేసి యూనివర్సిటీకి లైటింగ్స్ పెట్టడం, చెట్లకి లైటింగ్లు పెట్టడం, ఇవన్నీ ఏ వైస్ ఛాన్సలర్కి పెడితే సంతోషపడతారని కొంతమంది మన ఫ్యాకల్టీ అనుకుంటే, జార్జ్ విక్టర్ గారికి పెడితే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని జార్జ్ విక్టర్ గారికి ఆ నారీ ఫెస్ట్ ఫోటోలు అవి మన లింగారెడ్డి గారు పెట్టారు. ఏదో సందర్భంలో చెప్పారు. అంటే ఆయన ఎక్కడున్నా ఆ యూనివర్సిటీ బిల్డింగ్లు, ఆ యూనివర్సిటీలో ఏ చిన్న డెవలప్మెంట్ జరిగినా చాలా మనస్ఫూర్తిగా సంతోషించే వ్యక్తుల్లో జార్జ్ విక్టర్ గారు ముందుంటారు. ఐ హోప్ యూ హ్యావ్ రిసీవ్డ్ ద ఫొటోస్ ఆఫ్ ది డెవలప్మెంట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ Adikavi Nanna University, sir. Thank you, sir, for gracing us in spite of your busy schedule. Now I request the guests on the dais to join for garlanding the Nannaya statue.
Now I set also. కవినందయ్య విశ్వవిద్యాలయం గోదావరి తీర విజ్ఞాన నిలయం. ఆది కవినందయ్య విశ్వవిద్యాలయం గోదావరి తీర విజ్ఞాన నిలయం. ఆని నృత్యాలతో ఆచార్యవరులతో ఆని నృత్యాలతో ఆచార్యవరులతో పాణి నివాసమై వర్ధిల్లు గురుకులం వర్ధిల్లు గురుకులం. ఆది కవినందయ్య విశ్వవిద్యాలయం గోదావరి తీర విజ్ఞాన నిలయం. ధర్మస్ఫూర్తి ఆంధ్ర భారత కీర్తి. ఆశ ధర్మస్ఫూర్తి ఆంధ్ర భారత కీర్తి. అడుగడుగునా సంఘ సంస్కరణ దీప్తి. భవనాలతో సువిశాల ప్రాంగణం. భవనాలతో సువిశాల ప్రాంగణం. ప్రకృతి ఒడిలో విశ్వ పరిశోధనాలయం. పరిశోధనాలయం. ఆది కవినందయ్య విశ్వవిద్యాలయం గోదావరి తీర విజ్ఞాన నిలయం. కళాశాలతో కళాశాఖలతో విలసిల్లే అత్యున్నత విద్యాలయం విశ్వవిద్యాలయం. మన విశ్వవిద్యాలయం. రాజమహేంద్రానికి రాజసంజ్ఞాలయం. రాజమహేంద్రానికి రాజసంజ్ఞాలయం. లక్షల విద్యార్థులున్న అక్షర దేవాలయం. లక్షల విద్యార్థులున్న అక్షర దేవాలయం. అక్షర దేవాలయం. ఆది కవినందయ్య విశ్వవిద్యాలయం గోదావరి తీర విజ్ఞాన నిలయం. Thank you all. Generally, in our day-to-day life, the decisions are different. If our heart is at war, the decisions are different. What is meant by peace and heart? Peace and war. Like some decisions go wrong because of half information or incomplete information, because of prejudice and perceptions or preoccupations. Sometimes your decisions go very vibrant and may be long lasting, cherished when your heart is at peace.
So this university is witness who takes decisions where her heart is at peace. So the decisions go vibrant. The decisions may have long-lasting effect, and that is for the development of the university. And Madam understands the issues of the bottom line, like pyramid, top level, middle level, and lower level. It's not lower level, we will say bottom line. So understand the grassroots issues and problems, and she's trying to rectify the grassroots problems so that the university will witness or may reach further heights under her regime and stewardship. With these few words, before inviting our VC Madam, I request Reena, Research Scholar, English Department, to briefly introduce our Honorable as well as to the guest. Thank you. Respected dignitaries on the dais, professors and students, a very good morning to everyone. I am T. Dharmila Ratna Reena, Research Scholar from the Department of English, and now I feel it as a very great honor to introduce our Honorable Vice Chancellor, Professor Sathupati Prasannasri Ma'am, and she is the reason of our pride as she is the first woman in the world to have devised alphabets to 19 Indian tribal languages. For her excellent work, she has received the Nari Shakti Award. She is a polyglot and speaks 22 Indian languages. She has authored 33 books and 143 journal articles. She has also received many state level, national level and international awards, and very recently in the year of 2024, she has received the World Endangered Alphabets Award. And she had many interactions with foreign universities and done many projects from the University of Manchester. And she also had great interactions with popular people such as our President Draupadi Murmu, our respected Prime Minister Narendra Modi Garu, and our Chief Minister Sri Nara Chandrababu Naidu Garu, and so many. She also had many encounters with many literary figures such as Abdul Kalam, Mulk Raj Anand, Shashi Deshpande, and so on. Though she is the VC of our university, our students of Adikavi Nana University feels her as a mother, and ma'am is also striving hard to understand the issues of students for the betterment and upliftment of the university. She is the first VC in the history of Adikavi Nannaya who has decided to stay in the campus so that she can understand the university in a better manner. So we are so privileged to have you here, ma'am. Now So with 38 years of teaching and administrative experience, Professor Sathupati Prasannasri Ma'am has created a great legacy, and that shall continue. So please join your hands to Professor Sathupati Prasannasri Ma'am as she going to speak a few words with us. Thank you. I request our Vice Chancellor Madam to address the gathering. సభా సరస్వతి నమస్తే. అక్షరం ఆయుధం, అక్షరం అక్షరం. అక్షరం అంటేనే ఆ అంటే నాశనం లేనిది, క్షరం అంటే నాశనం జరిగేది. అక్షరం అంటే నాశనం కానిది, దాన్ని మనం అక్షరం అంటాం. అయితే ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో అక్షరం అనే సేద్యాన్ని చేస్తున్నటువంటి విద్యార్థులు, వారికి అక్షరాన్ని ఆయుధంగా నేర్పిస్తున్నటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఒక కులపతి, ఒక పెద్దని నియమించడం అన్నది మన సాంప్రదాయం. అలాగే ఆ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ప్రొఫెసర్ జార్జ్ విక్టర్ గారు 2వ ఉపకులపతి మనకి.
వీరు ఆంధ్ర యూనివర్సిటీలో నాతో పాటు నా సీనియర్ ప్రొఫెసర్. అప్పుడున్నంతకాలం ఆయన ఎవరో నేనెవరు. 1-2 ఇంటర్నేషనల్ సెమినార్స్లో ఆయన చూసిన తర్వాత సెమినార్ కూడా ఇలా చేస్తారు, ఒక మనిషిని ఇలా పిలుస్తారు, ఒక డెలిగేట్, ఒక ఎక్స్పర్ట్, అలాంటి ఏమీ నిజంగా నాకు తెలియదు. అలాంటివన్నీ నేర్పించినటువంటి వ్యక్తి మీరు. ఆ పేరులోనే రాజసం ఉంది, జార్జ్ అండ్ విక్టర్. ఆయన తీరు, రూటు సపరేట్. ఎవ్వరి మాట వినరు. ఆయన ఏమనుకుంటారో అదే చేస్తారు. చేసేది చెప్పరు, చెప్పింది ఆలోచిస్తూ ఉంటారు. అయితే వారిని ఇలా గౌరవించుకోవడానికి ఒక కారణం ఉంది. ఫిబ్రవరి నెల 20వ తారీఖు మీ కుటుంబానికి నేను నూతనంగా వచ్చినటువంటి సభ్యురాల్ని. 25 రోజులు దగ్గర పోలీస్ గెస్ట్ హౌస్లో, హోటల్స్లో ఉన్నా. ఏమన్నారు అంటే, ఇక్కడ వైస్ ఛాన్సలర్కి ఇల్లు లేదు. వైస్ ఛాన్సలర్కి ఇల్లు లేకపోతే ఎలాగా? కుటుంబ పెద్దకి ఇల్లు ఉండాలి కదా. చాలా మొండిగా నేను ఇక్కడ క్వార్టర్ ఉంది, ఆ ఇంట్లోనే ఉంటాను అని చాలా గట్టిగా చెప్పాను. సరే, మీరు అంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి మేము కూడా గట్టిగా కాలయాపన చేస్తామని కొన్ని రోజులు జరిగింది. టైం అసలు క్యాంపస్లోనే ఉండాలి. అది నా తీర్మానం. ఐ మేడ్ ఏ ప్రామిస్ దట్ ఐఎమ్ గోయింగ్ టు స్టే ఇన్ ద క్యాంపస్. వైస్ ఛాన్సలర్గా ఈ క్యాంపస్ని ఒక బొమ్మరిల్లులాగా దిద్దినటువంటి ఈ వ్యక్తిని చూసిన తర్వాత ఆయన తప్ప నాకైతే ఎవరు కూడా ఈ క్యాంపస్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన వ్యక్తుల్లో వీరు మొదటి వ్యక్తి. ఈజ్ ద ఫస్ట్ పర్సన్. బహుశా 15-16 సంవత్సరాలే మనం యూనివర్సిటీ స్టార్ట్ అయ్యి, ఇంకా ఎక్కువ ఉంటుందేమో. 19 ఇయర్స్ చిన్నారి తల్లి మన క్యాంపస్. ఈ క్యాంపస్కి మొట్టమొదటి రూపశిల్పి. ఇది ఇక్కడ ఉండాలి, ఇది అక్కడ ఉండాలి అని ఒక ఊహని నిజం చేసుకున్నటువంటి కృషి వలుడు ప్రొఫెసర్ జార్జ్ విక్టర్. వైస్ ఛాన్సలర్స్ విల్ కమ్, మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో. కొంతమంది చేసే పనులు ఆ శిలాఫలకాలకే పరిమితం అవుతాయి. అక్కడ కావాల్సింది పేరు. కానీ ఈయన ప్రతి బిల్డింగ్, కట్టిన ప్రతి బిల్డింగ్, వేసిన ప్రతి రోడ్డు ఆయనకి గ్రేట్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే నేను అడిగాను, సార్ మరి మాకు ఇక్కడికి వస్తారా అని అడిగితే ఆయన ఏమన్నారంటే, అమ్మ నేను వైస్ ఛాన్సలర్గా అక్కడ పని చేయలేదురా, నేను సైట్ ఇంజనీర్గా పనిచేశాను అన్నారు. తర్వాత ఒకరోజు లింగారెడ్డి గారిని అడిగాను, సార్ ఏంటి పరిస్థితి అంటే, మేడం మాకేమన్నా కాగితాలు కావాలంటే, సంతకాలు కావాలంటే వారు ఆ చెట్టు మీద గొడుగు వేసుకొని ఆ గట్టు మీద ఉండేవారు మేడం, అక్కడికి మేము ఫైల్స్ పట్టుకొని వెళ్ళేవాళ్ళం. ఎవరు చేస్తారు?
ఎవరు చేస్తారు? ఈ యూనివర్సిటీని డెవలప్ చేయడానికి కొంతమందికే బహుశా దేవుడు రాసి పెట్టాడేమో. ఆయన కట్టించిన ప్రతి బిల్డింగ్, ఆయన వేసిన ప్రతి రోడ్డు ఈరోజు నేను సగర్వంగా నడుస్తున్నాను. థింకింగ్ ఆఫ్ హిమ్ విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్. సార్, you are the only person who deserves to be here today. మీరు పెంచిన మొక్క మీరు you gave your tomorrow, you gave your yesteryears to us to bring this tomorrow for us. ఆ రోజు మీరు కష్టపడకపోతే ఎన్ని క్యాంపస్లో బిల్డింగ్స్ ఉంటాయి చెప్పండి? ఎంతమంది పిల్లలకి నీడ ఉంటుందో చెప్పండి? ఎంత చక్కగా చూడండి, బిడ్డ పుట్టంగానే తల్లి సంతోషిస్తుంది, కానీ తండ్రి మటుకు చూస్తూ ఉంటాడట. ఎందుకు అంటే పుత్రోత్సాహం అన్నది ఒకటి ఉంది. సార్, ఇక్కడ మీకు పుత్రోత్సాహం కొన్ని బిల్డింగ్లు అయితే పుత్రిక ఉత్సాహం కూడా ఉంది సార్. ఎందుకంటే మీరు ఎంతోమంది పాపలకి హాస్టల్ని తయారు చేసి ఇచ్చారు. అణువణువున ప్రతి చెట్టు నాటబడింది అంటే విత్ ఎ పర్పస్. ప్రతి రాయి పేర్చబడి పొద్దున్న నాకు వారు ఎంత ఫైల్ ఇచ్చారు. ఆ ఫైల్లో ఏమన్నారంటే, అమ్మ నేను ఇలా చేద్దాం అనుకున్నాను రా, ఇలా చేశానమ్మా, నీకేమైనా సాయం చేయాలంటే ఇలా చేయి. పేరెంటల్ గైడ్ వైస్ ఛాన్సలర్ అన్న వ్యక్తికి ఎప్పుడు కూడా ముందు ఏం జరిగింది, వెనకాల ఏం జరగబోతుంది అన్న విజన్ ఉండాలి. ముందు నుంచి మనం మంచిని తీసుకుందాం, వెనక నుంచి మంచిని తీసుకుందాం, ముందుకి మనం నడిపిద్దాం అన్నది నా కాన్సెప్ట్. కనుక రెండు ఇష్యూస్ ఉదయం అన్నట్టు ఇవాళ మనం రేపు జరగబోయే పండగని ముందుగానే చేసుకుంటున్నాం. మా కోయిల త్వరగానే కూసింది సార్. ఎందుకంటే మీ రాకతోటి నిజంగా చెప్పాలంటే వసంతం మాకు నిన్ననే వచ్చింది. ఎందుకు అంటున్నానంటే రెండు అకేషన్స్ని కలుపుతున్నాను. ఇవాళ మీరు కష్టపడిన ఈ క్యాంపస్ ఏ స్టేజ్లో ఉందో అన్నది మీరు ఆ రోజు చూసుకోలేదు, ఈరోజు మీరు మళ్ళీ చూసుకుంటున్నారు. ఎందుకంటే కట్టిన బిల్డింగ్ ఎలా ఉందో ఆ రోజు తెలీదు, ఈరోజు తాపీగా చూసుకోగలిగితే నేను కష్టపడ్డాను, నాకే హక్కు ఉంది ఇది చూసుకోవడానికి. సో ఇంకొకటి, హిందూ పంచాంగం ప్రకారం ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఈ ఏడాది ఉగాది పేరు విశ్వ వసునామ సంవత్సరం. ఇది రేపటితో స్టార్ట్ అవుతుంది. అది కూడా ఆదివారం 8వ తేదీ నుంచి ఈ వసునామ సంవత్సరం మొదలవుతుంది. ప్రకృతి మనిషికి ప్రకృతికి చాలా సంబంధాలు ఉన్నాయి. ఒక మనిషికి ఒక విషయం మీద కోపం వస్తే అతను అలుగుతాడు. మనిషికి కోపం వచ్చి ఒక చెట్టును కొడితే, నరికితే మరో నెక్స్ట్ ఇయర్కి అది చిగురుతో కనపడుతుంది. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్నటువంటి ఇలాంటి ఇష్యూస్ అన్నిటినీ మనం కంట్రోల్ చేసుకుని ప్రకృతితో మనం మమైకమైతే చాలా బాగుంటుంది అని ప్రతి సంవత్సరం తెలుగు వాళ్ళకి ఫస్ట్ పండగ ఉగాదిని మనం యుగాది అని కూడా అంటాం. అంటే సృష్టి ప్రారంభమైన రోజు హిందూ పంచాంగం ప్రకారం ఒక్కొక్క తెలుగు సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఉన్నట్టు ఈ ఉగాది పండగ రేపటి నుంచి రేవతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది. అందువల్ల ఈ కొత్త ఏడాదిలో ప్రజలు సౌమ్యంగా ఉంటారట. ఈ నక్షత్రం వల్ల కలిగే శుభ ఫలితాలు కూడా మార్గశిర మాసంలో కనపడతాయని పండితులు అంటూ ఉంటారని నాకు ఒక చిన్న రైటప్ ఇచ్చారు. అయితే గమనించాల్సింది ఏంటంటే మనిషి తన వంతు ప్రయత్నం చేయకపోతే, మనిషి తనలో ఉన్నటువంటి ఆ ఇంటర్నల్ ఇంట్యూషన్ని బయటపెట్టకపోతే, బద్ధకంతో ఉంటే, అసహనంతో ఉంటే ఏది సాధించలేరు. మొదట ఎంత పెద్ద అడవిలో మనం ప్రయాణం చేయాలనుకున్నా ఈ జీవితం అనే అడవి చాలా గందరగోళంగా ఉంటుంది.
ఎదిరించి ఆ అడవిలో మనం ప్రయాణం చేయాలి అని అనుకుంటే మనం సంకల్పం అనే ఒక సిద్ధి, ఒక ఆలోచనని మనం ముందు పెట్టుకుని వెళ్తే వేసే మొదటి అడుగు చాలా ఉంటుంది. అడుగులు వేసుకుంటూ పోతే ఎంత పెద్ద అడవైనా సరే మనకి వశమవుతుంది. మనం దాంట్లో ఒక దారిని ఏర్పరుస్తాం. ఈరోజు మీరు ఉన్నారు, నేను ఉన్నాను. కొన్ని రోజులకి మీరు ఉండరు, మీకంటే ముందు నేను ఇక్కడ ఉండను. కాకపోతే ఈ బిల్డింగ్లన్నీ ఒక రోజుకి మనం చేసిన మంచి ఒక రూపంలో వస్తుంది. ఆ రూపంలో వచ్చినప్పుడు రాబోయే తరం మిమ్మల్ని తలుచుకుంటుంది. పలానా టైంలో సుబ్బారావు సార్ ఉన్నారు, పలానా టైంలో వర్మ గారు ఉన్నారు, పలానా టైంలో రమణేశ్వరి గారు ఉన్నారు. వీళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ఇది. చరిత్రలో మనకంటూ ఒక పేజీని మనం కంపల్సరీగా నిలబెట్టుకోవాలి. వీ హ్యావ్ టు హ్యావ్ ఎ డాక్యుమెంట్, వీ హ్యావ్ టు హ్యావ్ ఎ పేజ్ ఇన్ ద డాక్యుమెంట్ ఆఫ్ లైఫ్. మనిషి జన్మకి సార్థకత అనేది ఉండాలి. ఎందుకంటే 84 లక్షల జన్మల తర్వాత వచ్చేదే మానవ జన్మ. ఆ మానవ జన్మలో మనం బ్రతికేది ఎన్ని రోజులు? మహా అయితే 1 లక్ష డేస్ అంతే. దగ్గర ఎంత మంచి చేసాం, ఎంతవరకు మనం ఈ జన్మని సార్థకం చేసుకున్నాం అన్న విషయాల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. సో జాన్ కీట్స్ అనే ఒక మహానుభావుడు అంటాడు, దెర్ ఆర్ 4 seasons ఇన్ హ్యూమన్ లైఫ్: స్ప్రింగ్, సమ్మర్, ఆటమ్ అండ్ వింటర్. స్ప్రింగ్కి వింటర్కి మధ్యలో 2 కాలాలు, ఒకటి సమ్మర్ అండ్ ఆటమ్. ఆల్మోస్ట్ మనమందరం యంగ్స్టర్స్ తప్ప అందరం మనం ఆటమ్. మనకి వింటర్ సీజన్ వచ్చినప్పుడు, జీవితం అనే వింటర్ సీజన్ వచ్చినప్పుడు ఏం చేసాం, ఎందుకు చేసాం అన్న ఇంట్రాస్పెక్షన్ అలా మనం ఏర్పరచుకున్న దారి 10 మందికి రహదారి అయితే మన జన్మ ధన్యం. అలా జన్మని ధన్యం చేసుకున్నటువంటి ఈ ధన్యజీవి ఈరోజు మన మధ్యకి రావడం మన అదృష్టం. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సార్, ప్రతి అణువు మీ గురించే, ప్రతి చెట్టు మీ గురించే చెప్తుంది. మా చిన్నపిల్లలు కూడా, కొత్త జనరేషన్ పిల్లలకి మీరు తెలీదు, బిల్డింగుల్లో ఉంటున్నారు కానీ రోడ్లో నడిచి వెళ్తున్నారు కానీ ఈ బాట వేయడానికి కారణమైనటువంటి వ్యక్తి ఎవరో తెలియదు. సో మీ తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళ స్పెసిఫైడ్ ఇష్యూస్ చేసుకుంటూ పోయి ఉండొచ్చు, కానీ వీ లివ్ బై ద వర్క్స్ వీ డూ అన్నది నేను ఎప్పుడు నమ్ముతూ ఉంటాను అనమాట. సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మిమ్మల్ని గౌరవించుకునే అవకాశాన్ని భగవంతుడు నేను ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు ఇచ్చినందుకు ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు గాడ్. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీకు వీ రిమైన్ గ్రేట్ఫుల్ టు యూ సార్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి who have been patient and listening to us. Namaste. I would like to request sir, because today he has to speak on the topic called An Ideal University, New Education Policy. I would like to request you sir to speak on this topic. సార్ మాట్లాడే ముందు సార్ని ఇంట్రడ్యూస్ చేయడానికి వచ్చిన ప్రోగ్రాం పెట్టాను. సార్ చాలా డిటర్మైన్డ్ డెసిషన్స్ తీసుకునేవాళ్ళు. దాంట్లో సార్ ఉన్నప్పుడు కూడా వార్డెన్గా నేనే ఉన్నాను. అప్పుడు బల్లలు, మంచాలు ఏం కావాలనేది ఒక డెసిషన్ వచ్చింది. సార్ కంపల్సరీగా టేక్ మంచాలే కావాలని టేక్ మంచాలు చేయించారు. అవి పోలేదు, ఇప్పటివరకు గట్టిగానే ఉన్నాయి. అప్పుడు ఆయన చెప్పారు, ఇది 10 మంది ఎక్కి తొక్కినా కూడా ఏం ప్రాబ్లం లేదని. అలాగే టేక్ చైర్స్, వుడెన్ టేబుల్స్ అవన్నీ సార్ ఐడియానే. అప్పట్లో హాస్టల్కి రూట్ లేదు, మట్టి రోడ్డు మీద నడిచేవాళ్ళు, వర్షం వస్తే పిల్లలు జారి పడేవాళ్ళు. అప్పుడు గొడవలు ఎలా ఉన్నాయంటే మాకు కంపల్సరీగా చిన్న నడక దారి వేస్తే చాలు అని స్టూడెంట్స్ ఎప్పుడు అడిగేవాడు. అప్పుడు మేము అడిగి రోడ్ వేయమంటే రోడ్డు వేసే డబ్బులు లేవు, కానీ చిన్న ప్లాంక్స్ లాగా వేసి అవి వేశారు. అవి చిన్న 3x3 సైజులో అవి వేశారు. అవి ఎందుకు వేశారో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత కాలువలు కట్టి అవే ఇప్పుడు కాలువల మీద మూతల కింద పెట్టారు. అవి ఆ తర్వాత ఉపయోగపడతాయని ఆయన అప్పుడే గ్రహించారు. ఈ బిల్డింగ్కి ఒక పేరు ఆస్ట్రేలియన్ పార్లమెంటు, లైబ్రరీకి విక్టోరియా మహల్, వీసీ లాడ్జ్కి వైట్ హౌసు, ఇలా ప్రతి బిల్డింగ్కి ఆయన
ఒక 2-3 రాత్రులు లేకపోతే కొన్ని రాత్రులు అలా కూర్చుండిపోయేవాళ్ళు. దాని డిజైన్ ఎలా ఉండాలి, పిల్లర్ ఎలా ఉండాలి, విండో ఎక్కడ ఉండాలి, ఇక అది తెగేది కాదు. యూనివర్సిటీ లోగోను కూడా సారే డిజైన్ చేశారు, దానికి సపరేట్ టీం ఉండేది, అది రాత్రిపూట కూర్చునేవాళ్ళు. ఆయన తక్కువసేపు నిద్రపోయేవాళ్ళు, నాకు తెలిసి 4 గంటలు నిద్రపోయేవాళ్ళు. పగలంతా ఆఫీస్ వరకు, సాయంత్రం మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం ప్లాన్ చేసుకోవాలనే దాని మీద చేసేవాళ్ళు. సార్ టెంపర్మెంట్ మీద కూడా చాలా డిస్కషన్స్ వచ్చాయి. ఆయన ఒక్కోసారి బాగా కోపంగా ఉండేవాళ్ళు, ఒక్కోసారి కోపాన్ని ఆపుకోలేకపోతే, తిట్టే అవకాశం లేకపోతే ఆయన పుస్తకాలు సర్దేవాళ్ళని కూడా ఒకసారి విన్నాం. ఆయన పుస్తకాలు సర్దుతున్నారు అంటే మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఆయన చాలా జాగ్రత్తగా బుక్స్ అన్నీ పెట్టేవాళ్ళు, ఆ బుక్స్ సర్దుతూ ఉంటారని, అంటే ఆయన చాలా కోపంగా ఉన్నారని. ఈవినింగ్ టైమ్స్ ఆయనతో జర్నీస్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాయి. ఏ ఫుడ్ తినాలి ఏంటి చాలా మెటిక్యులస్గా ఉండారు. వీ ఎంజాయిడ్ యువర్ ప్రెజెన్స్ సార్ దట్ టైమ్ అండ్ స్టిల్ వీఆర్ ఎంజాయింగ్. మీ ప్రతిదీ ఇప్పుడు ఒక ఫ్రూట్ బేరింగ్ స్టేజ్లో ఉంది అండ్ స్టిల్ యువర్ సజెషన్స్ as told by our Vice Chancellor will be considered and to reach the greater heights. So with this remarks, I now invite one more student from English department to formally introduce George Victor Garu to the new generation. A very good morning everyone. I'm R. Kirtimanasa, research scholar from the Department of English. Today, I'm extremely honored to introduce our distinguished guest, Professor P. George Victor Sir, who is a well-known Indian philosopher, academic, and author. He is renowned for his profound insights and expertise in Vedanta, Western philosophy, and social philosophy. He was the designer architect of Adikavi Nanna University, and he also worked as a Vice Chancellor for Adikavi Nanna University from 20th April 2012 to 18th April 2015. Professor Victor Sir has dedicated his life to the pursuit of knowledge, teaching, and research. As a professor of philosophy and founder director of Center for Religious Studies and Andhra University in Visakhapatnam, he has taught and mentored generations of students, shaping their understanding of philosophy and its applications. His academic excellence is matched by his impressive publications, with notable works including Social Philosophy of Vedanta, Life and Teachings of Adi Shankaracharya, Moral Science. Professor Victor Sir's contribution to philosophical discourse extend beyond his written works. He has participated in numerous seminars, conferences, and workshops in India and abroad, engaging with scholars and thinkers from diverse backgrounds. He has organized the first national seminar on teaching philosophy in India, in association with the editors of Teaching Philosophy Journal, USA, sponsored by ICPR during March 1998. As a life member of the Indian Philosophical Congress, Professor Victor Sir continues to play an active role in promoting philosophical inquiry and dialogue in India. Through his teaching, research, and publications, Professor Victor Sir has established himself as a leading voice in Indian philosophy, inspiring students, scholars, and philosophers. Please join your hands to Professor George Victor Sir to deliver his lecture on An Ideal University New Education Policy. విశ్వవాసు ఉగాది. విశ్వవాసు సంవత్సరం. విశ్వవాసు సంవత్సరానికి సందర్భంలో ఉగాది యుగానికి ఆదే ఏది. మీకు శుభం కలగాలని ఆశిస్తూ
అందరికన్నా పెద్దవాడిని కాబట్టి ఆశీస్సులు ఇవ్వచ్చు. 72 సంవత్సరాలు నాకు. ముఖ్యంగా మేడం గారికి, రిజిస్ట్రార్ సుధాకర్ గారికి, మీ అందరికీ నమస్కారాలు, ఆశీస్సులు. జర్మన్ తత్వవేత్త హెగెల్, జార్జ్ విల్హెల్మ్ ఫ్రెడ్రిక్ హెగెల్ ప్రపంచాన్ని వివేకం నడిపిస్తుంది అంటాడు. అంతవరకు ప్రజలు ఏమనుకున్నారంటే ప్రపంచాన్ని దేవుడు నడిపిస్తాడు అనుకున్నారు. కానీ హెగెల్ వివేకం నడిపిస్తుంది అన్నాడు. మేడం గారంటే నాకు కొంచెం భయం. నాకన్నా చిన్నవిడే. మా వీధిలోనే నేను యూనివర్సిటీ అవుట్ గేట్ ఇన్ గేట్ దగ్గర ఒక వీధి ఉంది. ఆ వీధిలో నేను రెండో క్వార్టర్, అదే క్వార్టర్లో మేడం గారు వచ్చారు. ఆ మేడం గారు ఇంటి ముందు 2-3 చైర్లు ఎవరో ఒకళ్ళు కూర్చుని ఎవర్రా అని అనుకునే ఆ సందర్భంలో ఎవరోరా మంచి ఇన్ఫ్లుయెన్షియల్ క్యాండిడేట్ మేడం గారు వచ్చారన్నారు. అయితే మనం కొంచెం దూరంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని నేను ఎప్పుడూ ఇంటరాక్ట్ అవ్వలేదు. సో మేడం గారు ఇక్కడ వైస్ ఛాన్సలర్ అవ్వడం,